నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 45-46 వచనాలు. నీ పాదము నిన్ను అభ్యంతర పరిచిన యెడల దానిని నరికివేయు. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. నరకములో వారు పురుగు చావదో, అగ్ని ఆరదో. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం వేరు. నీవు దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నీవు దేవుని రాజ్యములో ప్రవేశించుట నీకు మేలు. నీవు దేవుని రాజ్యములో ప్రవేశించుట. దేవుని రాజ్యం శాశ్వతమైనది. దేవుని రాజ్యం అసలు ఎలా ఉంటుందో తెలుసండి? అద్భుతంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించింది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఈ లోకానికి పంపించిన ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టారు. ఎందుకు పంపించారని అంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి కుమారుని పంపించారు. అగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచి నిత్య జీవం చేరాలి అని. నీకు కలిగి ఉన్నది ఏదైతే ఉందో, నిన్ను పాపానికి ఏదైతే లాగేస్తుందో వాటిని నువ్వు వదిలేసి నువ్వు దేవుని రాజ్యములో నువ్వు చేరుట నీకే అది మేలు. నువ్వు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అనే దేవుడు కోరుకున్నారు. నీకు సర్వాధికారం ఇచ్చారు. సర్వాధికారం అంటే అన్నిటినీ ఏలుడి అని దేవుడు చెప్పి ఉన్నారు. కానీ మనిషి దాన్ని పోగొట్టేసుకున్నాడు. మనిషి ఏ విధంగా ఎలా అని అంటే ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నీవు దేవుని రాజ్యంలో ఉండాలి అనే, ఆయనతో పాటు ఉండాలనే దేవుడు కోరుకున్నారు. నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోవాలని కాదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ భయంకరంగా ఉంటుంది. అందులోనికి నువ్వు వెళ్ళకూడదనే దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు. నీ కాలు నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసేయి అని చెబుతున్నా. నీ కన్ను, నీ కాలు, నీ చెయ్యి ఏదైనా నిన్ను అభ్యంతరపరిచేస్తే ఏమని చెబుతున్నారు? అస్తమానం నువ్వు అదే పాపంలో జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఈ 2 కలిగి నువ్వు ఎక్కడ నరకంలో ఉండుట కంటే ఒంటి కన్ను, ఒంటి కాలు, ఒంటి చెయ్యి కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు అని చెబుతున్నారు. ఎందుకు ఎన్ని కలిగి నువ్వు పాపం చేస్తూ పాపంలో జీవించి నరకానికి వెళ్ళిపోయి నువ్వు అక్కడ కేకలు పెడుతుంటే అది దేవునికి ఆనందమా, సంతోషమా? నీకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఆనందం, బాధ. ఆనందం, బాధ. అక్కడ ఆనందం ఉండదు, నరకంలో బాధ.
భయంకరంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. నీవు దేవుని రాజ్యంలో చేరుట నీకే అది మేలు అని చెప్తున్నారు. నువ్వు మేలుకరంగా ఉండాలి, ఆ లోకంలో ఆ విధంగా నువ్వు జీవించాలి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు తెలుసండి? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, అభ్యంతరం కన్ను ఏం చేస్తుంది? అభ్యంతరపరుస్తుంది. కాబట్టి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని ఏమని చెప్తున్నారు? తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పారవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. అందుకే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో నీవు నీ దేహంతో నువ్వు పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఇక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదో, భయంకరంగా ఉంటుంది. కానీ నిన్ను ఏదైతే అభ్యంతర పరుస్తుందో దాన్ని నువ్వు సరి చేసుకొని నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు చేరితే అది నీకే మేలు అని చెబుతున్నా. ఏది కావాలి? నరకంలో యాతన పడుతూ కావాలా? నీ దేహాన్ని కాపాడుకొని దేవుని రాజ్యంలో చేరి నిత్యం ఆనందంగా సంతోషంగా ఉంటావు. నీ యొక్క ఇష్టం చొప్పున, నీ కోరిక చొప్పున నువ్వు నడిచేసి కన్ను చూసి నీ అన్ని చేస్తూ నీ ఆలోచన ప్రకారంగా నడుస్తూ నీ దేహాన్ని సుఖపెట్టుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించేసి నువ్వు బాధపడుతూ నువ్వు ఈ లోకం విడిచావనుకోండి, నరకంలో మహాయాతన పడతావు. వాటన్నిటినీ కూడా నువ్వు కాపాడుకొని నీ దేహాన్ని కాపాడుకొని నీ కన్నుని అన్నిటినీ నువ్వు కాపాడుకొని నువ్వు లోకం విడిచినప్పుడు పరలోకంలో ఉంటావు. మరి ఎక్కడ ఉంటావు నువ్వు ప్రతి ఒక్కరు ఈ రీతి పరీక్షించుకోవాలి. దేహం పాడైతుంది అని అంటే అది నువ్వు చేస్తున్న పాపం వలన దేహం పాడైపోతుంది. అర్థమవుతుందండి? దాన్ని నువ్వు సరి చేసుకో. క్రీస్తులోని దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? శరీరాన్ని నలగొట్టాలి. నీ దేహాన్ని నువ్వేం చేయాలి? నలగొట్టుకోవాలి. అంటే ప్రార్థనలోని, వాక్యములోని నువ్వు నలిగిపోవాలి. నువ్వు బాగా నలగాలి, మండాలి, బగబగ మండాలి. ఆ విధంగా ఉండాలి. నీకు ఒక పడుకున్న తర్వాత నీకు ఆలోచన వచ్చినా, కల వచ్చినా, ఏదొచ్చినా, ఏదైనా నీ ఎప్పుడైనా కానీ నువ్వు లేచినప్పుడు ఎప్పుడైనా నీ ఆలోచన ఎప్పుడు క్రీస్తే ఉండాలి. క్రీస్తుని గురించే నువ్వు ప్రకటించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మీ దేహాన్ని కాపాడుకోండి. ప్రతి ఒక్కరు కూడా లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరండి. దేహము, ఆత్మ 2 పరిశుద్ధంగా నిందారహితముగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే ఆ దేహంతో జరిగించిన ప్రతి దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పవలసి ఉన్నది. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే లెక్క చెప్పాల్సి ఉంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా మనల్ని చేసింది ఎవరంటే దేవుడు. ఆయనకు సాక్షిగా ఆయన గురించి మనం బ్రతకాలి. అలాగే క్రీస్తుని గురించి, సంఘము గురించి, దేవుని రాజ్యము గురించి ప్రకటించేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. క్రీస్తు మరణ పునరుద్ధారణ గురించి ప్రకటించాలి. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలి. ఆయన ద్వారానే పరలోకం అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నాడు. ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకోండి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడుచున్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గారు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తూ అందరికీ వందనాలు.